హాయ్ అండి. వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో మన హౌస్ వైఫ్స్కి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. అంటే మనం ప్రిపేర్ చేసుకునే వంట విధానం, కుకింగ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకోవడం వలన రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు. సో అవన్నీ చిన్న చిన్న టిప్స్ రూపంలో వేగంగా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ వీడియోని లైక్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా మన హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఫస్ట్ ఈరోజు వెజిటేబుల్స్ తీసుకొచ్చారు. వెజిటేబుల్స్ తీసుకువచ్చిన రోజు మస్ట్గా నేను ప్రిపేర్ చేసేది సేమియా ఉప్మా. ఎందుకు వెజిటేబుల్స్ తీసుకొచ్చిన వెంటనే చేస్తానంటే వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉంటాయి. సో సేమియాల్లోని నూనె కానీ నెయ్యి కానీ లేకుండానే వేయించుకోవాలండి. సేమియాలు పొడి పొడిలాడుతా రావాలని నూనె వేసి ఫ్రై చేస్తారు. కానీ అలా అస్సలు నూనె వేసి ఫ్రై చేయొద్దండి సేమియాలను. అవి ఉత్తుగానే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. సో పోపులోకి అయితే వేరుశెనగుడ్లు, పోపు గింజలు తీసుకుంటున్నాం. ఇక్కడ ఆయిల్ని గమనించండి. నేను ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మట్టుకే వేసాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో అవి వేగిన తర్వాత వెజ్జెస్ చూడండి. బీన్స్, అల్లం, క్యాబేజ్, క్యారెట్, టొమాటా, ఆనియన్స్ ఇలా ఒక 5 to 6 వెజిటేబుల్స్ వచ్చేలాగైతే ప్లాన్ చేసుకోండి. పోపులు వేగిన తర్వాత ఈ వెజ్జెస్ని యాడ్ చేసేద్దాం. ఇక్కడ మీరు చూడండి, ఇన్ని వెజిటేబుల్స్ మగ్గాలంటే ఆయిల్ సరిపోదు. కానీ ఈ అన్ని వెజిటేబుల్స్ 1 నిమిషం మాత్రమే మగ్గించుకోండి. క్యారెట్, క్యాబేజ్ వీటన్నిటిలోనూ మంచి వాల్యూస్ ఉంటాయండి. సో అవి మగ్గేలోగా ఇక్కడ చూడండి, పొడి పొడిలాడుతా రావాలంటే మనం ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి సేమియాలని లైట్ బ్రౌన్ షేడ్లో. చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్నాను అడుగున స్లోగా వాటర్ అనేది వస్తుంది వెజ్జెస్లోంచి. ఇలా 1 నిమిషం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన వెంటనే వాటర్ని యాడ్ చేసుకోండి. ఎందుకు 1 మినిట్ సరిపోతుంది అంటున్నానంటే ఇవి వాటర్లో ఉడుకుతాయి. తర్వాత నీటితో ఉడకడం వలన గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వదు. దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకుని వాటర్ మరిగేటప్పుడు కూడా 1 మినిట్ పాటు బాయిల్ చేసుకోండి. ఎందుకంటే 1 మినిట్ మనం నూనెలో మగ్గించాం. ఇక్కడ మిగిలిన 1 మినిట్ వాటర్లో బాయిల్ అవ్వడం వల్ల క్యారెట్, క్యాబేజ్ ఇవన్నీ కూడా చక్కగా కుక్ అయిపోతాయండి. సో హాఫ్ బాయిల్ అంటాం కదా, అలా కుక్ అయితే తినడానికి కూడా బాగుంటుంది. 1 మినిట్ మరిగిన తర్వాత అప్పుడు ఈ సేమియాలను అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ కుకింగ్ ప్రొసీజర్లో హెల్దీ ఏమిటా అనుకుంటున్నారా? కంప్లీట్ గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో. నేను ఇక్కడ 2 గ్లాసులు సేమియాలకి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నానండి. సో గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ రకంగా మైక్రో న్యూట్రియన్స్ వాల్యూస్ అధికంగా ఉన్నటువంటి కొత్తిమీర, కరివేపాకు ఇప్పుడు యాడ్ చేసుకొని చక్కగా 1 స్పూన్ గాను నూనె వేసుకున్నారంటే ఈ ఉప్మా మంచి హెల్దీ వాల్యూస్ ఉన్నటువంటి ఉప్మా అవుద్దండి. ఎందుకంటే ఇందులో అధికంగా 1/2 కిలో నేను సేమియాలు తీసుకుంటే 1/2 కిలో వెజిటేబుల్స్ తీసుకున్నాను. సో ఈక్వల్ క్వాంటిటీలో ఉంది కనుక మనకి ఫైబర్ అధికంగా వెళ్తుంది. పైగా నూనెలో మగ్గించలేదు కనుక మన బాడీలో లిపిడ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే ట్రైగ్లిజరైడ్స్ కానీ లిపిడ్స్ కానీ ఫామ్ అవుతున్నాయి నూనెలో ఎక్కువగా వెజిటేబుల్స్ మగ్గడం వలన. సో ఆ ప్రాబ్లం ఏమీ లేకుండా చాలా హెల్దీగా ఫైబర్తో చక్కగా మైక్రో న్యూట్రియన్స్ వాల్యూస్ ఉన్నటువంటి కొత్తిమీర, కరివేపాకుతో ఈ రకంగా నాన్ స్టిక్కీగా మనమైతే ఉప్మా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఏ ఉప్మా అయినా ఇలా చేసుకుంటే హెల్దీగా ఉండొచ్చు. సో ఇన్ని వెజిటేబుల్స్ ఉప్మాలో యాడ్ చేసుకున్నాం కనుక లంచ్కి ప్రోటీన్ బేస్ రెడీ చేసుకోవాలండి. ఆ ప్లేట్ ఉప్మాతో పాటు 1 గ్లాస్ రాగి జావ తీసుకోండి. ఏ టిఫిన్ తిన్నా 1 గ్లాస్ రాగి జావ తీసుకున్నట్లయితే నడుము నొప్పి సమస్య ఉండదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి కూడా బయటపడచ్చు. డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుందండి. సో అలా రాగి జావ తాగలేని వాళ్ళ కోసం అయితే మనం ఇంట్లో ఎవరు ఏం తీసుకుంటే అది ఇవ్వాలి కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను టీ కూడా చేసి ఇచ్చేసాను. ఇలా ఓకే, వంట అనేది రాగి జావ, టిఫిన్ ప్లస్ టీ ఇలా మార్నింగ్ సెక్షన్ అయితే ఇలా ఫినిష్ అయిపోతుంది. నేను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వెజిటేబుల్స్ని సర్దుతూ వంట అనేది ప్రిపేర్ చేస్తానండి. ఎందుకంటే చాలామంది ఒకే చోట కూర్చుని వెజిటేబుల్స్ అన్నిటిని ఫ్రిడ్జ్లో సర్దుతారు. కానీ అలా చేయకూడదండి. అలా చేయడం వలన ఎక్కువసేపు కూర్చొని ఉండిపోవడం, లేదంటే ఎక్కువసేపు నుంచొని ఉండిపోవడం జరుగుతుంది. కానీ అలా కాకుండా కూర్చొని, నుంచొని ఇలా చేసుకోవడం వలన సీట్ దగ్గర మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఎక్కువగా లేడీస్కి సీట్ దగ్గర కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడానికి కారణం ఇదే అండి, కూర్చొని ఎక్కువ గంటలు వర్క్ చేయడం వలన. సో లంచ్లోకి నేను చెప్పాను కదండి, ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉన్నది తీసుకోవాలని. సో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉన్నది ఈ బీన్స్ని ప్రిఫర్ చేస్తున్నాను. తీసుకొచ్చిన వెజిటేబుల్స్లో బీన్స్ అనేది కొంచెం పాడయ్యేటట్టు ఉన్నాయి. సో అందుకనేసి బీన్స్ని ప్రిఫర్ చేస్తున్నాను. సో బీన్స్లోకి ఈ రకంగా దీంట్లో కూడా 1 స్పూన్ ఆయిల్నే వేసుకున్నాను. చూడండి, 1 స్పూన్ ఆయిల్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోతాయి. ఎక్కువ నూనెలో మగ్గించొద్దండి. మీరు పోనీ ఎంత ఆయిల్ అయితే వేయాలనుకుంటున్నారో అంత ఆయిల్ బౌల్లోకి తీసి పెట్టుకుని ఈ రకంగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఆనియన్స్ మగ్గించండి. మిగిలిన ఆయిల్ అంతా కూడా కర్రీ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత వేయండి. అలా వేసుకున్నా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు.
సో, ఈ కర్రీకి మంచి టేస్ట్‌ని, ఒక నాన్ వెజ్ ఫ్లేవర్ స్ట్రక్చర్‌ని తీసుకురావాలంటే ఈ రకంగా అల్లం వెల్లుల్లిని కచ్చాబచ్చాగా దంచుకోవాలి. ఈ అల్లం వేసుకోవడం వలన డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని నూనెలో మాత్రం మగ్గించవద్దండి. టేస్ట్ కోసం ఇప్పుడు మాక్సిమం హౌస్ వైఫ్స్ అందరూ చేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని మగ్గించేయడం, ఆయిల్‌లో మగ్గించడం. అలా చేయడం వలన కడుపులో విపరీతమైన మంట అనేది పుడుతుందండి. సో, ఆనియన్స్‌ని అయితే ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. మీకు మెజర్‌మెంట్ చెప్పాలంటే 4 మినిట్స్ ఆనియన్స్‌ని మగ్గించుకొని వెంటనే అల్లం వెల్లుల్లి పేస్టు, బీన్సు, సాల్ట్, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని చక్కగా సరిపడినంత వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్‌లో చేసుకోండి. వితిన్ 10 మినిట్స్‌లో ఈ కర్రీ అనేది ఫినిష్ అయిపోతుందండి. చాలా ఈజీగా 10 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతుందండి. ఎందుకంటే ఇందులోకి మనం తీసుకున్నది ఓన్లీ ఆనియన్స్‌ని మాత్రమే, వెజ్జీస్ ఏం తీసుకోలేదు. సో, వాటర్ మాత్రం చూసుకొని వేసుకోండి. ఇది నేను ఒక 6 విజిల్స్‌కి పెట్టుకుంటున్నానండి ప్రెషర్ కుక్కర్‌లో. కొత్తగా తీసుకున్న కుక్కర్ అయితే గనక 3 విజిల్స్ సరిపోతాయండి. బీన్స్ 3 విజిల్స్‌కే కుక్ అయిపోతాయి. సో, చాలా ఈజీగా అయిపోతుందండి. ఎందుకంటే మార్నింగ్ మనకి టిఫిన్ టైమ్‌లో వెజిటబుల్స్ కట్ చేయడానికి ఎక్కువ టైం పట్టింది. సో, క్యారియర్‌లోకి తొందరగా అవ్వాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి. సో, మార్నింగ్ టిఫిన్ క్యారేజ్ సెక్షన్ అయ్యేసరికి కిచెన్ అంతా ఇలా అయిపోతుందండి. ఎక్కడ వస్తువులు అక్కడ పడేస్తా ఉంటాం. ఈవెన్ ఇదంతా సర్దడానికే నియర్‌గా 1 ½ అవర్ టైం పడుతుంది. సో, అంతా క్లీన్ చేసిన తర్వాత ఒక్కసారి కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో లిటిల్ బిట్ గాని. ఇప్పుడు ఇందులో ఒక్క గరిటెడు గాను నూనె వేసి మైక్రో న్యూట్రియన్స్ వాల్యూస్ అధికంగా ఉన్నటువంటి పుదీనా, కొత్తిమీర, కరివేపాకుని వేసుకున్నానండి. చూడండి వాసన అనేది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో వేసుకున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకుతో ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్‌కే నోరు ఊరిపోతుందండి. అంత మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో, ఇప్పుడు నేను మా బాబుకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నానండి. అంటే మార్నింగే సెక్షన్ చెప్తున్నాను మీకు. ఈ లంచ్‌లో తను రైస్‌తో పాటు ఏం పెట్టినా గానీ మింగేస్తాడు. నవిలి అలవాటు లేదు. సో, అందుకని తను తినే విధానం గురించి తన లంచ్ బాక్సులు 2 ఉంటాయి. అందులో ఒక దాంట్లో ఇలా రైస్ పెట్టేసి, ఇంకొక దాంట్లో ఇలా తను నంచుకోవడానికని ఇలా పెడతాను. తను ఇలా ఇష్టంగా తింటాడండి. పిల్లలు రైస్‌లో ఏవైనా తినలేనివి మింగేసేవి ఉంటే వాళ్ళకి విడిగా అందిస్తే గనక టేస్ట్‌గా వాళ్ళకి బావుంటుంది. వాళ్ళు ఎలా తింటారో స్కూల్‌లో మనం అలా ఇస్తేనే వాళ్ళు చక్కగా పేచీ పెట్టకుండా తింటారు. హెల్తీగా ఉంటారు. సో, మా వాళ్ళ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సో, లంచ్ బాక్స్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ కర్రీ ఏదైతే ఉందో ఆ కర్రీని ఒక దాంట్లోకి తీసుకుంటున్నాము. ఎందు గురించి అంటే నేను నెక్స్ట్ పప్పు అనేది కుక్కర్‌లోనే ప్రిపేర్ చేసుకోవాలి గనక వేరే దాంట్లోకి ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. చాలా బావుంటుంది ఈ కర్రీ, ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ ప్రోటీన్ బేస్ మీదే వంట అనేది ఉంటుందండి ఆఫ్టర్‌నూన్ లంచ్ సెక్షన్. అంటే మార్నింగ్ ఎక్కువ వెజిటబుల్స్ తీసుకున్నాం గనక. ఈ రకంగా ఒక పావు కిలో కందిపప్పుని తీసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటాను. ఈ కందిపప్పు నానేలోగా చారునైతే పెట్టుకోవాలి కదండీ. అంటే నేను తీసి చేసుకునే రెసిపీ ముద్దపప్పు చారు. ఈ చారు ఒక్కసారి చూడండి, చారులో తాలింపులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వాము, ధనియాలు ఇవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి మన డైజెషన్ సిస్టమ్‌కి గానీ, ఈ వింటర్ ఈ వర్షాలు పడుతున్న సీజన్‌లో గానీ చాలా బాగా యూజ్ అవుతాయి. పసుపుని ఎక్కువ మొత్తంలో తీసుకున్నాను. పంచదార కాకుండా ఇలా బెల్లాన్ని తీసుకోండి. బెల్లం ఎంత ఏసుకున్నారో చింతపండు కూడా అంతే వేసుకుంటే మెజర్‌మెంట్ కరెక్ట్‌గా ఉంటుందండి. సో, ఈ ఒక 6 మినిట్స్ బాయిల్ అవుతుంది. ఇది బాయిల్ అయ్యేలోగా పప్పు కూడా నానుతుంది కదా! బ్యాలెన్స్ వెజిటబుల్స్ కూడా ఇలాగే ఫ్రిడ్జ్‌లో అయితే సర్దేసుకున్నాం. ఆల్రెడీ ఆనియన్స్ బాస్కెట్‌లోని ఇలా వెజిటబుల్స్‌ని ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకున్నాం. ఇవి కుక్ చేసుకోవడానికి 1 అవర్ ముందే తీసుకొని వాటర్‌లో వేసుకోవాలండి. అది మాత్రం మస్ట్‌గా మర్చిపోకండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో 10 మినిట్స్‌లో మనకి బీన్స్ కర్రీ అనేది చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నాం. సో, సేమ్ అదే ప్రెషర్ కుక్కర్‌లో సరిపడినంత వాటర్ వేసుకొని ముద్దపప్పు కూడా రెడీ చేసుకున్నాం. ఎందుకు పప్పుతో పప్పు, ఆకుకూర లేదంటే పప్పు, టమాటా ఏదన్నా రెసిపీ చేయొచ్చు కదా! అది కూడా ప్రోటీనే అని మీరు అడగొచ్చు. కానీ ఎందుకంటే అండి ముద్దపప్పు చారు అనేది మా ఇంట్లో చాలా 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 ఇష్టంగా తింటారు. సో, అందుకని నేను ఇలా ప్రిఫర్ చేస్తున్నాను. సో, మీరు గమనించండి, నేను చారు తాలింపులో ఇందాక కరివేపాకు వేయలేదు. సో, ఇది కూడా సేమ్ గ్యాస్ ఆఫ్ చేసేసుకొని అందులో మునగాకు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ఇవి మైక్రో న్యూట్రియన్స్ అధికంగా ఉండటం వలన మన కాళ్ళలాగో, చేతుల్లాగో నీరసం అనేది ఉండదు. ఈ వేడికే ఇవి కుక్ అయిపోతాయండి. సో, వంటంతా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. గేదెలకి దానా ఉడకపెట్టి పొయ్యిలోనే మా అత్తయ్యగారు ఇలా రకంగా చిలగడదుంపలైతే కాల్చారండి. చాలా బావుంటాయి. ఇలా పొయ్యిలో కాల్చుకున్న చిలగడదుంపలు ఈ వీడియో చూసేవాళ్ళైతే ఎప్పుడో చిన్నప్పుడు తినుంటారు. కానీ మాకు ఎప్పుడు పడితే అప్పుడు ఇది అవైలబుల్‌గా ఉంటుంది. మంచి ప్రోటీన్ సోర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో, ఫైనల్‌గా ప్రెషర్ కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత వాటర్ కాస్త తక్కువ వేయడం వల్ల ఈ రకంగా ముద్దపప్పు గట్టిగా అయింది. కానీ చారులోకి ఇలా ఉంటేనే బావుంటుంది. నేను కాస్తంత గాను నూనె వేసుకొని అందులో
పసుపు, సాల్ట్ వేసుకొని మొత్తంగా అయితే కలిపేస్తానండి. ఈరోజు మా లంచ్ అయితే ఈ రకంగా చక్కగా పిల్లలు, పెద్దవాళ్ళు ఇంట్లో అందరూ ఇష్టంగా తినే ముద్దపప్పు, చారులో కూడా చూసారా మునగాకు ఫ్లేవర్ ఉంది. సో, బీన్స్ కర్రీ. ఇక్కడ మీకు చూపిస్తుంది కింద కూర్చొని తినడం చూపిస్తున్నాను. సో, ఒకరు నెయ్య ముద్దపప్పుతో తింటారు. ఒకరు ఆవకాయ, ముద్దపప్పు నేతితో తింటారు. ఒకరైతే ముద్దపప్పు చారుతో తింటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటుంది కదా! మనం వాళ్ళని ఇలాగే తినాలి అనైతే ఆర్డర్ వేయలేం. వాళ్ళ మనసుకి ఎలా నచ్చిందో అలా తింటారు. కానీ ఇక్కడ కింద కూర్చొని తినడం చూడండి. ఇలా కింద కూర్చొని తినడం వలన మన పొట్టకి ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. ఎంగిలి కింద ఒలిగిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనం కిందకి, పైకి బెండ్ అవుతూ ఉంటాము. పొట్టకి ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. అసలు ఇప్పుడు ఇన్న రోజుల్లో వంగుని చేసే పనులు ఏమీ ఉండట్లేదు మెషిన్స్ వల్ల. కానీ అట్లీస్ట్ ఫుడ్ తీసుకునేటప్పుడైనా సరే ఇలా కూర్చొని బాసీబట్ వేసుకొని తినడం వలన చక్కగా మన స్టమక్కి మొత్తం ఎంటైర్ బాడీకి మంచిగా ఎక్సర్సైజ్ అయితే జరుగుతుంది. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.